అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రోమింగ్ స్ట్రీట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెంగళూరుకి 40 కిలోమీటర్ దూరంలో ఉన్న చిక్క తిరుపతి ఆలయం మీకు చూపిస్తున్నాను. దీనిని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ద్వాపర యుగంలో గొప్ప యోధుడైన రాజు శ్వేతకి 100 సంవత్సరాలు ఒక యజ్ఞం చేశాడు. ఈ దీర్ఘకాల యజ్ఞంలో హవిష్యలో పోసిన నెయ్యిని అగ్నిదేవుడు సేవించాడు. నెయ్యిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో ఇబ్బంది మొదలైంది. అప్పుడు ఉపశమనం కోసం బ్రహ్మదేవుణ్ణి పూజించాడు. విష్ణుమూర్తి సహాయంతోనే కాండవనాన్ని దహనం చేయడం ద్వారానే నీ బాధలన్నీ తొలగుతాయని బ్రహ్మదేవుడు చెప్పాడు. కృష్ణుడు ఇంకా అర్జునుడు కాండవనంలో తిరుగుతున్నారు. అప్పుడు అగ్నిదేవుడు అడవిని దహనం చేయడానికి సహాయం కోరాడు. అర్జునుడు దానికి అంగీకరించాడు. ఇచ్చిన మాట ప్రకారం అర్జునుడు బాణాలు ప్రయోగించి ఇంద్రదేవుడు కురిపించిన వర్షాన్ని అడ్డుకున్నాడు. ఈ మొత్తం ఘటనలో తక్షకుడి కుటుంబం కాలిపోయింది. తక్షకుడు తన కుటుంబ మరణాన్ని తెలుసుకున్నప్పుడు అగ్నిదేవుణ్ణి అసమర్థుడిగా మార్చమని శపించాడు. శాప విముక్తి కోసం చిక్క తిరుపతిలో విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి అగ్నిదేవుడు తీవ్రమైన తపస్సు చేశాడు. అగ్నిదేవుని తపస్సుకు మెచ్చి ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చి శ్రీ మహావిష్ణువు శాప విముక్తి చేశాడు. మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.